ఉండటం నాకైతే బాధాకరం అనిపిస్తుంది. సభ్య సమాజం తలదించుకునే పరిస్థితి ఈరోజు మహిళా లోకం తెస్తుంది. అందరూ అనట్లేదు, కొందరికి. కాబట్టి ఇలాంటి పరిస్థితి రావద్దు. గతంలో ఎప్పుడు కూడా త్రేతాయుగం, ద్వాపరయుగం, ఈ సత్యయుగం, గతంలో ఎప్పుడు కూడా భర్తల కోసం త్యాగాలు చేసిరు. కానీ భర్తలను చంపి ఎవ్వరు కూడా ఇట్లా జైలు పాలు కాలేదు. మన చరిత్ర తెలుసుకోండి తెలియని వాళ్ళు. కానీ మీరు చరిత్ర తెలుసుకోండి. అనవసరంగా భర్తే దైవం, భర్తే ప్రత్యక్ష దైవం అని భావించే మన భారతదేశంలో భర్తలను భయంకరంగా కనివిరి ఎరుగని రీతిలో మీరు చంపడం, ఇట్లా హత్య చేయడం చాలా బాధాకరం. ఇది అనవసరంగా లేనిపోని ఇష్యూలు వద్దు. భర్తలను కాపాడుకోండి. నా పెళ్లి కాలేదన్న, నాకు పెళ్లి చేసుకోవాలన్నా భయం వేస్తుంది అన్న. ఎందుకంటే పిల్ల దొరకక ఒక బాధ, జాబ్ కావాలి, ఆస్తులు కావాలని ఒక బాధ. పిల్ల వేసుకుంటే అది ఉంచదా సంపుతుందా అదో భయం. పెళ్లి కాక అట్లా భయపడాలి, పెళ్లి చేసుకుంటే అది సంపుతుందా ఉంచుతుందా అని అట్లా భయం. చేసుకోకపోతే ఉత్తమైన పని అనిపిస్తుంది నాకైతే. ఇప్పుడు ఆడవాళ్ళు ఇంత ఘోరంగా ఎందుకు మారుతారు అనుకోవచ్చు? పైసాచిత్కం అనుకోవచ్చు, ఇంకేమన్నా ఏ అనుకోవచ్చా? అంటే మగవాళ్ళు కామం అని అనలేను కానీ వాళ్ళు ఎందుకో మళ్ళీ అంత పిచ్చి పిచ్చి చేస్తుర్రు. ఏమన్నా తినకూడదు తింటుర్రా, మరి సద్యకి తింటుర్రా, మళ్ళీ అంత పిచ్చి పిచ్చి అంత ఆగమాం చేస్తుర్రు. లవర్ అనేవాడు ఫాస్ట్ ఫుడ్ లాంటాడు, అప్పటికే మంచిగా ఉంటది. భర్త అనేవాడు ఇంటి ఫుడ్ లాంటాడు, అది టేస్ట్ ఉండదు కానీ మంచిగా ఉంటది, ఆరోగ్యకరమైన ఉంటది. కాబట్టి మహిళా లోకం ఆలోచన చేయాలి. ఇట్లా అనవసరంగా పురుషుల మీద దాడి చేయడం చాలా బాధాకరం. అదీగాక మహిళలకు రక్షణ కల్పించినటువంటి ప్రభుత్వం పురుషుల మీద కల్పించడంలో విఫలమవుతుంది. కాబట్టి మహిళలకు కూడా మహిళా సంఘాలు, ఇంకేమైనా సంఘాలు అట్లా ఉన్నట్టు పురుషులకు కూడా ఏమైనా ప్రత్యేకమైన ఒక చట్టం తెస్తే బాగుంటుందని నేను భావిస్తున్నా, నా పర్సనల్ ఒపీనియన్. సో పురుషులకు కూడా రక్షణ కల్పించాలి. మన భారత రాజ్యాంగంలో అందరికీ సమాన హక్కులు ఉన్నాయి, కానీ సంపూర్ణ లేదు. ఇది తెలుసుకోవాలి ఒకసారి. మహిళలు కూడా మీరు భర్తలను చంపి మీరు కేసులు అయ్యి జైలుకి పోయి మీ పిల్లలు ఏమైపోతారు, మీ భవిష్యత్తు ఏమైపోతుంది ఒకసారి ఆలోచన వేయాలి. పురుషులను బతికించండి. మీకు నచ్చకపోతే, భర్త నచ్చకపోతే మీరు వెళ్ళి నువ్వు నచ్చట్లేదురా బాబు అని చెప్పి ప్రియంతో ఉంటే, వాడు తెల్లగా ఉంటాడా నల్లగా ఉంటాడా మీ ఇష్టం, అది మీ టేస్ట్ బట్టి ఉంటుంది. వాడు ఎట్లున్నా మీకు నచ్చితే వాని సరిగా వెళ్ళిపోండి. కానీ సంపకుండా అనవసరంగా సంపడం వల్ల మీకు వచ్చేది ఏం లేదు, మీరు సాధించేది ఏం లేదు. జైలు మీరు సాధించేది జైలు చిప్పకూడదు తప్ప ఇంకొక మాట లేదు. కాబట్టి ప్రభుత్వం కూడా దీని మీద ఒకసారి దృష్టి పెట్టాలి. వేరే దగ్గర కూడా రకరకాలుగా వేరే స్టేట్లో కూడా అక్కడక్కడ జరుగుతున్నాయి. గతంలో పురుషులను చూసి మహిళలు భయపడేవాళ్ళు, ఇప్పుడు మహిళలను చూసి పురుషులు భయపడాల్సిన దుస్థితి వద్దమ్మా. సాల్వ్ చేయండి. చంపిన వాళ్ళు చంపిరు, వాళ్ళు పెట్టొచ్చు, అవి అయిపోయింది. కానీ మీరు ఇకనైనా మారి మహిళా లోకం నిద్ర లేచినాడే మరీ పనుకున్న చంపుడు కాదు, కత్తులు పెట్టి కటార్లు పెట్టి అది కాదు. మహిళా లోకం నిద్ర లేవాలని గతంలో ఒక పాట ఉన్నది. నిద్ర లేవు అంటే సంపమని కాదు దాని అర్థం. మీరు ఒక ఎదగాలని, మీరు భారత పౌరులకు మీరు దేశం కోసం పనిచేయాలి, సమాజం కోసం పనిచేయాలి. కానీ ఈ పిచ్చి పనులు చేయొద్దు దయచేసి. నా పేరు విష్ణువర్ధన్ రెడ్డి. తక్షణమే నేను చెప్పదలుచుకున్న విషయం ఏంటంటే, మీరు మగజాతిని కాపాడండి, మీ పిల్లలతో కుటుంబ సభ్యులతో క్షేమంగా ఉండండి. ప్రియుడు నచ్చితే అతనితో వెళ్ళిపోండి, ఏం ప్రాబ్లం లేదు. థ్యాంక్ యూ.